వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ఈరోజు మనతో ఎందుకున్నారంటే, చాలా కాలం నుంచి చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. డయాబెటిస్ ఎంతగా ఎక్కువైతుందంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంతగా ప్రబలుతా ఉందండి. సో, దీనికి ది బెస్ట్ అంటే మనం ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్‌గా షూర్‌గా మీరైతే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దీన్ని నేను చెప్పిన పద్ధతిలో తీసుకుంటే రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. సో, అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈరోజు మీరు చేయబోయే జ్యూస్ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? సో, నేనేమంటానంటే డయాబెటిక్ వాళ్ళలో చాలా మందికి ఒక అపోహ ఉంటది. ఏ ఫ్రూట్స్ తినాలి? ఏ ఫ్రూట్స్ తినకూడదు? ఏ ఫుడ్ తీసుకోవాలి? కొంతమందేంటంటే రాగి పిండితో జావ చేసుకొని తాగమన్నాము, తాగుతున్నాం కానీ షుగర్ పెరిగిపోతుందని కొంతమంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్ అంటే కొంతమందికేంటంటే వాళ్ళకి ఏ రకంగా వచ్చింది? లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల. అంటే వాళ్ళు ఎక్కువ ప్రెషర్‌లు తీసుకోవడము, అధికంగా బరువు ఉండడం వల్ల వచ్చిన డయాబెటిక్ వల్ల వచ్చిన ఈ డయాబెటిస్ ఏదైతే ఉందో దానికి మనం ఒక టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి. లేదు హెరిడిటరీ వల్ల అంటే మన ఫ్యామిలీలో ఎవరికో ఉండి మనం మన ఆహారపు అలవాట్లు బానే ఉంటాయి. మన ఫిజికల్ యాక్టివిటీ బానే ఉంటది. తొందరగా పడుకుంటాం, తొందరగా లెగుస్తాం. మన వెయిట్ కూడా మెయింటైన్ అవుతది. కానీ మనకు డయాబెటిక్ హెరిడిటరీ వల్ల వచ్చిందనుకోండి, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మనకు డైట్ ప్లాన్ ఉంటది. లేదు కొంతమందికి సో, కైండ్ ఆఫ్ లైక్ మనము లైఫ్ స్టైల్‌లో అంటే కొంతమంది సన్నగానే ఉంటారు. వాళ్ళ ఓవర్ ప్రెషర్, ఓవర్ స్ట్రెస్ తీసుకుంటుంటారు. ఆ స్ట్రెస్ హార్మోన్ బాడీలో ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సో, కొంతమందికి బీపీస్ అని, షుగర్‌లని వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డయాబెటిక్ డైట్ చార్ట్ ఉంటదనమాట. సో, కామన్‌గా ఏ డయాబెటిక్ అన్నా ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చిన డయాబెటిక్ కానియండి, హెరిడిటరీ వల్ల వచ్చిన డయాబెటిక్ కానియండి, అండ్ మనకి అధిక బరువు ఉండడం వల్ల, సో, ప్రాపర్‌గా స్లీప్ లేకపోవడం వల్ల వచ్చిన డయాబెటిక్ ఏ టైప్ ఆఫ్ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అనేవి కామన్. సో, ఓకే మేడం. మనం ఈ డయాబెటిస్‌లు ఏవైతే ఉన్నాయో టైప్ 1 గాని, టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ మన చేతులారా మనం మన లైఫ్ స్టైల్‌ని డిస్టర్బ్ జేసుకోవడం వల్ల, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్‌లోనే అంటే లైక్ మనం ఎప్పుడు డయాబెటిస్ అంటే పెద్దవాళ్ళలో 50 దాటిన తర్వాత పురాతన కాలంలో జూసేవాళ్ళం. యెస్ మ్యామ్. ఇప్పుడు ఈ జనరేషన్‌లో 20 దాటిన తర్వాత గూడా, 30 దాటిన తర్వాత గూడా ఆల్‌మోస్ట్ ఒక 10 మందిని తీసుకున్నాం. దాంట్లో ఒక్కరైనా సఫర్ అవుతున్నారండి. ఓకే మ్యామ్. ఎందుకంటే బికాజ్ ఆ ప్రెషర్ అంతుంది వాళ్ళకి. స్లీప్ ప్యాటర్న్స్ సరిగ్గా లేవు. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ దానివల్ల అధికంగా బరువు పెరిగిపోవడం. ఎందుకు బరువు పెరుగుతుందా? ఎందుకు నా లైఫ్ ఇంతకుముందు ఇలా ఉండేది. ఇప్పుడెందుకు ఇలా అవుతుంది? ఆలోచన ఎక్కువైపోవడం వల్ల ఓకే మ్యామ్. బాడీలో సెల్ డ్యామేజ్ ఎక్కువైపోయి సో, కంపల్సరీ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోకొస్తది. ఓకే మ్యామ్. ప్రీ డయాబెటిక్ స్టేజ్ నాకు రావడం ఏంటా? అనే ఆ ఆందోళనతో ఇంకా ఆందోళన పెంచుకొని శరీరంలో ఇంకా షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం తప్ప తగ్గించుకునే ఛాన్సెస్ లేకుండా చాలామంది ఇది జేస్తున్నారు. ఓకే ఈ మ్యామ్. వీడియో స్పెషల్లీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో 32 ఇయర్స్ వాళ్ళు నా దగ్గర డయాబెటిక్ వాళ్ళు అంటే లైక్ సింప్టమ్స్‌తో వస్తున్నారు. లేదంటే యూరిన్‌కి ఎక్కువ వెళ్ళడం గానీ, లేదంటే ఎక్కువ దాహం వేయడం గానీ, లేదంటే బరువు తగ్గిపోతున్నారు. అంటే ఓకే. ఉండాల్సిన బరువు కంటే వాళ్ళు నార్మల్ ఫుడ్డే ఉంటది వాళ్ళది. స్లీప్ ప్యాటర్న్ నార్మల్ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటది గానీ లైఫ్ స్టైల్. కానీ వాళ్ళు ఇంతకుముందు కంటే ఎక్కువ బరువు తగ్గిపోతున్నారు. ఓకే మ్యామ్. ఎందుకు తగ్గుతున్నారో మాకు తెలియట్లేదు మేడం. ఏదైనా ఇంటర్నల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే, నేనేమంటానంటే డయాబెటిక్ అని ఎందుకు ఆలోచించొద్దండి. మాది వయసు చాలా చిన్నది మేడం. ఇప్పుడు డయాబెటిక్స్ రావడం ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సరే మ్యామ్. వెళ్లి ఒకసారి టెస్ట్ చేయించుకున్నానంటే హెచ్‌బీఏ1సి 8.2, 7.8 అంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్. ఓకే మ్యామ్. ఇలా ఉండడం వల్ల మన బాడీలో అనేక రకమైన సింప్టమ్స్‌లో ఎక్కువగా నైట్ నిద్రపోయిన తర్వాత లెగిసి యూరిన్‌కెళ్ళడం ప్రతిసారి, ఓకే. లేదంటే ఎక్కువ దాహం వేయడము, చెమటలు పట్టేయడము, వీక్‌గా అనిపించడము, ఓకే. ఏ పని మీద కూడా ఒక ఎళ్ళాలన్న ఇది లేకపోవడం, ఇష్టం లేకపోవడము. సో, ఎస్పెషల్లీ బరువు కూడా తగ్గిపోతా ఉంటారు. నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నా కూడా బరువు తగ్గిపోతున్నారు, మజిలిపోతుందంటే ఖచ్చితంగా వయసుతో సంబంధం లేకుండా షుగర్ టెస్ట్ చేసుకోవండి. ఓకే మ్యామ్. చేసుకోండి. లేకపోతే బెటర్ టెన్షన్ లేదు. ఒకవేళ లేకపోవడం వల్ల కూడా ఏదన్నా ఈ సమస్యలొస్తున్నాయంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ డైట్ తీసుకుంటే ఆ సమస్య పోతుంది. ఓకే మ్యామ్. డయాబెటిక్ పెట్టుకొని తగ్గిపోతూనే బాడీ అని జెప్పేసి మనం టెన్షన్ పెట్టుకుంటా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి కారణమవుతది. ఓకే మ్యామ్. కాబట్టి ఈ సింప్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం షుగర్ టెస్ట్ చేసుకోండి. అండ్ షుగర్ ఉండేవాళ్ళు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఓకే. దానిమ్మకాయ అండి. దానిమ్మకాయ ప్రాముఖ్యత ఏంటంటే షుగర్‌ని బాగా కంట్రోల్ చేస్తది. ఓకే మ్యామ్. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఈవెన్ నా దగ్గరకొచ్చే ప్రతి పేషెంట్‌కి రోజుకు గుప్పెడంత దానిమ్మకాయలు తీసుకోండి అంటాను. దానిమ్మకాయ తీసుకోవడం వల్ల మనకు షుగర్ కంట్రోల్ అవుతదా? లేదా? అనేది చాలా మందికి ఖచ్చితంగా కంట్రోల్ అవుతది. సో, మనం దానిమ్మకాయతో పాటు మనం ఏం చేస్తున్నామంటే జ్యూస్ అంటే ఇది షుగర్ వాళ్ళకి స్పెషల్లీ వారంలో 3 రోజులు తీసుకోండి. ఓకే మ్యామ్. మనం దీంతో పాటు నేను ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను చాలా వరకు. ఓకే మ్యామ్. దాని మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నల్ల నువ్వులు కూడా షుగర్‌ని బాగా కంట్రోల్ చేస్తాయి. ఓకే మ్యామ్. అండ్ మెంతుల గురించి తెలిసిందే. ఓకే మ్యామ్. మెంతులు డెఫినిట్‌గా షుగర్‌ని కంట్రోల్ చేస్తాయి. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్. ఓకే మ్యామ్.
వీటిని మనం జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల షుగర్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల వీక్‌నెస్‌లు గాని, మజిల్ లాస్ అవ్వడం గాని, ఆ లెథార్జిక్‌నెస్‌లు ఉంటాయి అవి పోవడమే కాకుండా, మనం ఎన్నో రోజులు కాకుండా తక్కువ రోజుల్లోనే షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు కూడా మనం చూడొచ్చనమాట. ఓకే సో, మేడం. ఇప్పుడు ఏమేమి ఏస్తామనేది చూద్దాం ఒకసారి. ఓకే. సో, దానిమ్మకాయలు నేను చెప్పాను గుప్పెడంత దానిమ్మకాయలు. ఓకే మేడం. ఇంతే. ఇంతకు మించి అవసరం లేదు. ఓకే. గుప్పెడంత దానిమ్మకాయలు తీసుకోండి. దానిమ్మ విత్తనాలు తీసుకోండి. అండ్ మెంతులు. మెంతులు మాత్రం నానబెట్టిన మెంతులున్నాయి గదా! యెస్. ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు తీసుకోండి ఓకే. సరిపోతుంది. నల్ల నువ్వులున్నాయి గదా! నల్ల నువ్వులు చాలా మంచిదండి. తెల్ల నువ్వుల ఓకే. కంటే నల్ల నువ్వులు డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. సో, నల్ల నువ్వుల్ని ఒక హాఫ్ స్పూన్. ఓకే మ్యామ్. సో, మనం ఏం చేస్తున్నామంటే పంకిన్ సీడ్స్ ఉన్నాయి గదా! ఒక 1 స్పూన్ అంత పంకిన్ సీడ్స్ ఎయండి. ఓకే. పంకిన్ సీడ్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. పంకిన్ సీడ్స్ 1 స్పూన్. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక 1 స్పూన్ అంత తీసుకోండి. ఓకే మ్యామ్. ఓకే. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసేయండి. ఓకే మ్యామ్. అంటే మనము వీటిని అంటే ఈ క్వాంటిటీలోనే తీసుకోవాలా మేడం? 250 ఎంఎల్ అంటే లాగా? ఒక పర్సన్‌కి ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఒక ఓకే. 200 ఎంఎల్ అంత వాటర్ తీసుకోండి. ఓకే. అంటే రోజు అంటే ఏ టైంలో తీసుకోవాలి మేడం? మార్నింగ్ అండి. మార్నింగ్ మనము ఒకవేళ ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువున్నాయి, మాకు పోస్ట్ తర్వాత తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత ఎక్కువున్నాయని బాధపడున్న వాళ్ళు ఓకే మ్యామ్. ఖచ్చితంగా ఈ జ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ డే టైమ్‌లో కూడా దాంతో పాటు ఆహార నియమాలు ఇది ఒక్క జ్యూస్ తీసుకుంటే సరిపోతదంటే ఇది ఒకటే కాదు. ఓకే మ్యామ్. రెగ్యులర్ యోగా చేసుకోవాలి. ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసే పవనముక్తాసనం ఒకటి, కపాలభాతి ఒకటి, సో కొన్ని ధనురాసన ఒకటి. ఇవి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఆసనాస్ మార్నింగ్ లేచిన వెంటనే చేయడం. అట్ ఓకే. ద సేమ్ టైమ్ లేచిన వెంటనే మోషన్ మల విసర్జన చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. ఎప్పుడైతే మోషన్‌కి ఎళ్ళకుండా షుగర్ లెవెల్స్ చూసుకుంటే షుగర్ ఎప్పుడు ఎక్కువే ఉంటది. ఓకే ఈ మ్యామ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలా వరకు. స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోయి, ఒకవేళ లేట్‌గా తిన్నారు, స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారు, ఆ రోజు మార్నింగ్ లేచాక షుగర్ లెవెల్స్ పెరిగాయంటే మీరు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే మ్యామ్. మేబీ స్లీప్ ప్యాటర్న్ లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ పెరిగి దానివల్ల కూడా షుగర్ ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ చూసుండొచ్చు. లేదు ఒకవేళ మనం లేట్ డిన్నర్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ చూపిస్తది. ఓకే సో, మ్యామ్. అలాగా మార్నింగ్ లేచిన వెంటనే మోషన్ మార్నింగ్ ఎళ్ళకుండా కూడా ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తది. ఓకే మ్యామ్. మోషన్ ఫ్లష్ చేసేసి మంచిగా బ్రష్ చేసి అప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ చూసుకొని ఎంతున్నాయో చూసుకొని, ఓకే. దాని తర్వాత మంచిగా మనం మెంతులు, కొద్దిగా వేపాకు, లేత వేపాకు 2, 3 ఆకులు 2 వేపాకులేసి మరిగించి ఫిల్టర్ చేసుకొని ఒక 250 ఎంఎల్ వాటర్ తాగండి. ఓకే మ్యామ్. ఆ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దానిమ్మకాయలు, సన్‌ఫ్లవర్, పంకిన్, నల్ల నువ్వులు, మెంతులేసుకొని చేసుకున్న జ్యూస్‌ని తాగి బ్రేక్‌ఫాస్ట్ లిమిట్‌గా తినండి. లంచ్ కూడా లిమిట్‌గా తినండి. మీకు నచ్చిందే తినండి. ఓకే. లిమిట్‌గా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది. డిన్నర్ లిమిట్‌గా తొందరగా తినండి. ఓకే సో, మ్యామ్. మళ్ళీ సాయంత్రం పూట మంచిగా కుదిరినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒక 5, 10 నిమిషాలు కపాలభాతి చేసుకోండి. రెగ్యులర్‌గా చెప్తున్నానండి. ఇలా చేసి షుగర్ లెవెల్స్ చూసుకోండి. 100% మెయింటైన్ అవుతాయి. సో, ఓకే. జ్యూస్ చేద్దాం ఒకసారి. చూసారా? యెస్ మ్యామ్. జ్యూస్ రెడీ అయిపోయింది. మంచిగా గుప్పెడంత దానిమ్మకాయలు, మెంతులు, యెస్ మ్యామ్. మనం నల్ల నువ్వులు వేసాము. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ మంచి యెస్ కలర్ మ్యామ్. అండి. రెగ్యులర్‌గా ఈ జ్యూస్ తాగండి. 100% అండి. నేను చెప్పింది ఇది ఒక్కటే తాగితే సరిపోదు. దీంతో పాటు మార్నింగ్ లేచాక ఖచ్చితంగా మెంతులు కొద్దిగా, వేపాకు లేత వేపాకు కొద్దిగా వేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఒకవేళ అధికంగా బాడీలో హీట్ ఉంటే వాళ్ళు వేపాకు తీసుకుంటే ఇంకా హీట్ అవుతది బాడీ. ఓకే మ్యామ్. లేత వేపాకుతో పాటు కొద్దిగా మెంతులు, కొద్దిగా బార్లీ విత్తనాలు హాఫ్ స్పూన్ ఏసుకొని లైట్‌గా మరిగించుకొని మార్నింగ్ పరిగడుపున అంటే మల విసర్జన అయ్యాక అంటే మోషన్ ఫ్రీ అయ్యాక దాని తర్వాత ఈ వాటర్ తాగి, అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ తాగండి. ఓకే. ఖచ్చితంగా అండి. 100% షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా, మీ బాడీలో నరాల బలహీనత ఉన్నీయండి, అధిక బరువు ఉన్నీయండి, శరీరంలో లేనిపోని సమస్యలు అందరికీ కొద్దిగా మైగ్రేన్ ఉన్న మైగ్రేన్ కూడా చాలా మంచి ఓకే. యూజ్‌ఫుల్ జ్యూస్ అండి ఇది. సో, అలాంటి ఎన్నో రకాల సమస్యలు ఈవెన్ దో నరాల బలహీనత వచ్చిన బ్యాక్ పెయిన్ గానీ, సయాటికా పెయిన్ గానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి ఎన్నో సమస్యలకి మంచి విరుగుడు ఈ జ్యూస్. ఈ జ్యూస్ తాగండి. షుగర్‌ని కంట్రోల్ చేసుకుంటారు. ఎన్నో రకాల సమస్యలను పోగొట్టే బెస్ట్ అద్భుతమైన జ్యూస్. ఇది మంచిగా చేసుకోండి. దాంతో పాటు ఆహార నియమాలు ఖచ్చితంగా 1 అవర్ యోగా చేసుకొని డెఫినిట్‌గా తొందరగా పడుకోవాలి. మేము జ్యూస్ తాగుతున్నాము రోజు మాకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదంటే నేను ఇంకొకటి అడుగుతాను మీరు అడిగినప్పుడు మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది? నేను ఓకే. చెప్పిన టైంకి తింటున్నారా లేదా? చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఓకే. చాలా కాన్షియస్‌గా చూసుకుంటేనే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. బీపీ ఉంటే బీపీని తగ్గించుకోవచ్చు. అండ్ బరువు ఉంటే బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఓకే ఇలా మ్యామ్. జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి. హెల్తీగా యోగా చేసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. నిజంగా మేడం. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు ఈ జ్యూస్ రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకొని, తీసుకొని షూర్‌గా మీరైతే డయాబెటిస్ నుంచి బయటపడతారు. అంటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. అంటే రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ని కూడా రివర్స్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం డయాబెటిస్‌కి ఇంత మంచి రెమెడీ చెప్పారు. సో, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు హ్మ్. అవుతారు కంపల్సరీ. సో, థాంక్ యూ మ్యామ్. నమస్తే.